Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి string validators. ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే Python has built-in string validation methods for basic data. built-in ఇందాక లాస్ట్ ప్రాబ్లం మనం చూసినట్టే స్వాప్ కేస్ ఉంది కదా, స్వాప్ కేస్ అనేది built-in ఫంక్షన్. అలాగే స్ట్రింగ్ ని వ్యాలిడేట్ చేయడానికి అంటే స్ట్రింగ్ ఏ టైప్ తెలుసుకోవడానికి కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయని ఇక్కడ ప్రాబ్లం లో మనకి చెప్తున్నారు. ఇట్ కెన్ చెక్ ఇఫ్ ద స్ట్రింగ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, డిజిట్స్ ఎక్సెట్రా. అంటే ఆ వ్యాలిడేషన్ ద్వారా ఆ స్ట్రింగ్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ లో ఉందా, ఆల్ఫా న్యూమరిక్ లో ఉందా, డిజిట్స్ లోనే ఉందా, అట్లాంటివి మనకు తెలుస్తుంది. ఇక్కడ అన్ని చూసారు మీరు, ఎట్లాగా అన్ని మెన్షన్ చేశారు స్ట్రింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ స్ట్రింగ్ ని వ్యాలిడేట్ చేయడానికి. ఫస్ట్ ఏమి ఇచ్చేసారంటే స్ట్రింగ్ ఈజ్ ఆల్ నమ్ ఆఫ్ అని ఇచ్చారు. అంటే ఈ యొక్క బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏం చేసిందంటే దిస్ మెథడ్ చెక్స్ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్. ఇక్కడ ఏ నుంచి స్మాల్ జెడ్ దాకా, క్యాప్స్ ఏ నుంచి క్యాప్ జెడ్ దాకా ఈ రెండిట్లో ఒకటి ఉండాలి. అండ్ ఎండ్ అని ఇస్తే మరియు అంటే రెండు ఉండాలి. అంటే ఇది 0 to 9 నెంబర్ అని ఉండాలి. అట్లా ఉంటే ట్రూ అని వస్తుంది. ఇక్కడ చూసారా ఏబి అంటే ఫస్ట్ దాంట్లో నుంచి తీసుకున్నాం. ఎండ్ తర్వాత ఇది కూడా కన్ఫామ్ గా ఉండాలి. 1 2 3 అంటే డిజిట్స్ లో ఇచ్చారు. సో డిజిట్స్ 0 to 9 ఇక్కడ ట్రూ అని వచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే ఏబి 1 2 3 అంతవరకు ఓకే. ఈయన హ్యాష్ అని ఇచ్చేసారు. ఇక్కడ క్యారెక్టర్స్ అనేది ఉంటే ఆల్ఫా నమ్ అనేది కాదు. అంటే ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ చెక్ చేయడానికి ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇస్తాం. ఆల్ఫా న్యూమరిక్ అంటేనే ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ డిజిట్స్. సో ఇది హ్యాష్ ఉంది కాబట్టి ఫాల్స్ వస్తుంది. అట్లాగే ఈజ్ ఆల్ఫా అని ఇట్లాగ అన్ని ఫంక్షన్స్ ఒక 3 4 5 ఫంక్షన్స్ మనకి డిఫైన్ చేశారు. మనకి ఏం చేయమంటున్నారంటే ఇక్కడ సేమ్ అప్పర్ ఈ ఇచ్చినవి అన్ని క్యాప్స్ లో ఉంటే అప్పరు, అట్లాంటి మనకి ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఏ టైప్ ఈజీగా మనకి చెక్ చేసుకోవడానికి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి ఇచ్చారు పైథాన్ లో. ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నారంటే శాంపిల్ ఇన్పుట్. సపోజ్ మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్ అనేది ఈ ఐదు మనకి పైన ఇచ్చారు కదా, ఈజ్ ఆల్ నెంబర్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ అప్పర్, ఈజ్ లోవర్, ఈజ్ డిజిట్స్ అట్లా ఇచ్చారు కదా, అవన్నీ ఒబే చేస్తుందా లేదా, అంటే అవన్నీ వర్క్ ఈ స్ట్రింగ్ ని వ్యాలిడేట్ చేస్తే అవి ట్రూ ఇస్తుందా ఫాల్స్ ఇస్తుందా అని చెక్ చేయమన్నారు. ఫస్ట్ ఈజ్ ఆల్ నెంబర్ అని ఇచ్చేసాను అనుకో, ఆల్ఫా న్యూమరిక్ చెక్ చేసిద్ది. ఇక్కడ ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయి, ఇక్కడ న్యూమరిక్ ఉంది, ట్రూ అయింది. ఈ డిజిట్స్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ డిజిట్స్ అని ఉంది. ఇక్కడ చూపిస్తే ఇక్కడ డిజిట్స్ లో మనం చెక్ చేసుకున్నాం అనుకో, ఇన్ ఫోర్త్, ఇన్ థర్డ్ ప్రింట్ ట్రూ ఇఫ్ ఎస్ హ్యాస్ ఎనీ డిజిట్. ఇక్కడ ఓన్లీ డిజిట్సే అన్నాడు, ఇట్లా ఎనీ డిజిట్. ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఇక్కడ ఓన్లీ డిజిట్స్ ఉంటే ట్రూ అని రావాలి. ఇక్కడ కండిషన్ ఏమని అడిగారు, అసలు డిజిట్ అని ఉంటేనే మనకి ట్రూ అని ఇవ్వండి, అదర్వైజ్ ఫాల్స్ అని ఇవ్వండి అని చెప్పారు. అంటే ఇచ్చిన స్ట్రింగ్ లో అన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎనీ అని ఇచ్చారు. ఎనీ లోవర్ కేస్ లెటర్, ఒక లోవర్ కేస్ లెటర్ ఉంది. ఎనీ అప్పర్ కేస్ లెటర్ ఒకటి ఉంది. ఎనీ డిజిట్ ఒకటి ఉంది. అట్లాగే ఆల్ఫా న్యూమరిక్, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ 2 అండ్ ఆల్ఫాబెటికల్ అండ్ స్మాల్ ఏ క్యాపిటల్, అలాగా ఈ ఫంక్షన్స్ అనేవి మనకి కోడ్ అనేది డెవలప్ చేయనున్నారు. ఆ విధంగా ఫస్ట్ మన కోడ్ రాసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నారు, ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ నేను తీసుకున్నా. తర్వాత ఇప్పుడు మనం కోడ్ డెవలప్ చేయాలి. ఎట్లా చేస్తామంటే ప్రింట్ రాసాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎనీ ఆఫ్ సి డాట్, ఇక్కడ ఫస్ట్ ఏం ఫంక్షన్ ఉంది, ఈజ్ ఆల్ నంబర్, సి డాట్ ఈజ్ ఆల్ ఆఫ్ అని ఇచ్చి ఫర్
I in for C in I అనేది డిఫాల్ట్ గా వస్తుంది. ఫర్ C in S ఇలా ఇవ్వాలి. ఇలా ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ చూడండి ఎనీ అంటే సి అనేది ఒక ఇమాజినరీ గా మనం తీసుకున్నాం. సి డాట్ ఈజ్ ఆల్ నమ్ ఫర్ సి అనేది ఇక్కడ చూసారా ఫర్ లూప్ లో ఫర్ సి అనేది ఎస్ ని డినోట్ చేస్తుంది. ఫర్ లూప్ లో మనం ప్రీవియస్ గా మన ప్రాబ్లం చూసినట్టయితే ఫర్ ఏ కామా సి ఇన్ అని ఒక స్ట్రింగ్ లోనో ఒక లిస్ట్ లోనో ఇచ్చేసాం కదా. అప్పుడు ఇక్కడ సి అనేది ఇస్తే ఇక్కడ స్ట్రింగ్ లో ఏముంది, మనకి స్ట్రింగ్ లో క్యూఐటీ ఉంది. అంటే ఇక్కడ తీసుకుంటుంది ఫస్ట్ సి అనేది క్యూఐటీలో ఫస్ట్ లెటర్ తీసుకుంటుంది. క్యూ అనే లెటర్ తీసుకుంటుంది. క్యూ అనే వర్డ్ ఇక్కడ క్యూ అనే వర్డ్ తీసుకొని ఈ క్యూ అనే వర్డ్ ఈజ్ ఆల్ నంబరా అని అడిగిద్ది. అయితే కాదు తీసుకోదు. తర్వాత ఫస్ట్ అన్ని ఒకేసారి కలిపి తీసుకుంటుంది. ఫర్ సి ఇది స్ట్రింగ్ కాబట్టి మనకి లిస్ట్ అయితే ఒక్కో నెంబర్ తీసుకునేది, ఇది స్ట్రింగ్ కాబట్టి ఆల్ నెంబర్స్ తీసుకునేది. ఇక్కడ సి అనేది దీంట్లో చెక్ చేసినప్పుడు ఇక్కడ బయట మనం ఎనీ కీవర్డ్ చూసాం కదా, అంటే మనకు కావాల్సిన కండిషన్ లో ఈ కావాల్సిన మనం యూజ్ చేసిన బిల్ట్-ఇన్ ఫంక్షన్ లో ఇది ఆల్ నెంబర్ అనేది కి సాటిస్ఫై అయ్యేది ఒక్కటి ఉన్నా కానీ మనకు సరిపోతుంది. ఇక్కడ మనకి 3 ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇది డిజిటే అనుకో, ఎనీ అని అన్నారు. డిజిట్ అనేది ఎనీ ఒకటన్నా ఉందా మనం తీసుకున్న స్ట్రింగ్ లో, ఇక్కడ ఒకటి ఉంది. సో అది ట్రూ అని ప్రింట్ అయింది. ఆ విధంగా 5 ఫంక్షన్స్ రాసుకున్నాం. మళ్ళీ అన్ని రాసిన తర్వాత రన్ చేసిన తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎనీ సి డాట్ ఈస్ నెక్స్ట్ ఏంటి, ఈజ్ ఆల్ఫా అనుకుంటా. ఈజ్ ఆల్ఫా ఆఫ్ కోడ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫర్ సి ఇన్ ఎస్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ చూడంగానే కన్ఫ్యూజన్ గా ఎట్లా ఉంది అనుకుంటా ఉంటాం. ప్రాక్టీస్ చేసే ముందు చాలా సింపుల్ గా ఉంది కోడ్ అని మనకి థాట్ వస్తుంది. ప్రింట్ ఎనీ ఆఫ్ సి డాట్ నెక్స్ట్ ఈజ్ డిజిట్ ఆఫ్ ఫర్ సి ఇన్ ఎస్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎనీ ఆఫ్ సి డాట్ ఈస్ లోవర్ ఆఫ్ ఫర్ సి ఇన్ ఎస్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎనీ ఆఫ్ సి డాట్ అప్పర్ ఆఫ్ ఫర్ సి ఇన్ ఎస్. ఇక్కడ ఆఫ్ అని పెట్టాలి. సి డాట్ అప్పర్ ఆఫ్ ఫర్ సి ఇన్ ఎస్. సో ఒకసారి మనం రన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో మనకి మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటాం. ఆ స్ట్రింగ్ అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ లో తీసుకున్నదే ఇదే తీసుకున్నాం అనుకోండి. ఈ స్ట్రింగ్ తీసుకుంటే ఇక్కడ ఫర్ సి ఇన్ ఎస్ అని ఎందుకు పెట్టారంటే ఈ స్ట్రింగ్ అనేది సి గా మనం డినోట్ చేసుకుంటున్నాం. అంటే ఫర్ సి ఇన్ ఎస్ అంటే ఎస్ లో ఉన్నది సి అనేది వచ్చేట్టు అర్థం, మీనింగ్. ఇక్కడ లూప్ అనేది మనం రన్ చేయట్లా, జస్ట్ ఇట్లా కూడా డినోట్ చేసుకోవచ్చు అని మీనింగ్. అయితే మనం ఇక్కడ సి అనే దాంట్లో ఫస్ట్ ఈజ్ ఆల్ నెంబర్ అని ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఎనీ అని ఉంటే మీనింగ్ ఏంటంటే ఈ మొత్తానికి ఎనీ అనేది అప్లై చేసాం. ఎందుకంటే మనకు కావాల్సిన వరకు అక్కడ ఆ స్ట్రింగ్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం. ఇక్కడ సపోజ్ మన థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పర్ఫెక్ట్ గా ఉండేది ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఇక్కడ మన స్ట్రింగ్ లో ఆల్ఫాబెటికల్ నెంబర్స్ ఉంది,
డిజిట్ ఉంది. కానీ మనకి ఈ డిజిట్ ఆఫ్ అని ఓన్లీ ఇది ఒక్కటి అప్లై చేస్తే మనకి ఆ స్ట్రింగ్ లో డిజిట్ ఒక్కటే ఉండాలి. కానీ ఇక్కడ ఎనీ అని అప్లై చేసాం కాబట్టి డిజిట్ అనేది ఉంటే సరిపోతుంది ఆ స్ట్రింగ్ లో. ఈ విధంగా మనం కోడ్ అనేది డెవలప్ చేసాం. చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అండ్ అర్థం కాకపోతే కమెంట్ సెషన్ లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.